చరిత్ర అన్వేషణలో భాగంగా ఈరోజు కారుకొండ రామవరం గుట్టల్ని సందర్శించడం జరిగింది. మరి కారుకొండ రామవరం గుట్టల యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ క్రీస్తు శకం 2వ శతాబ్దం కాలం నాటి బౌద్ధ ఆరామాలు ఇక్కడ మనం గమనించవచ్చు. 2వ శతాబ్దంలో బౌద్ధ భిక్షువులు వాళ్ళ ధ్యానం చేసుకోవడం కోసం అనువైన ప్రదేశాన్ని వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ 2వ శతాబ్దంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహలను, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలను ఎంపిక చేసుకొని వాళ్ళు శిల్పాలను, గుహలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ఏక రాతి శిలపై ఏర్పాటు చేసుకున్న 4 వైపులా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ గౌతమ బుద్ధుని యొక్క శిల్పాలను అద్భుతంగా చెక్కడం జరిగింది. ఏకరాతి శిలపై 4 వైపులా బౌద్ధ ప్రతిమలను, శిల్పాలను చెక్కి ఆనాటి కాలంలో వాళ్ళు ఈ యొక్క పద్మాసనంలో కూర్చున్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అరుదైన శిల్పాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ 4 వైపులా చూసుకుంటూ పోతే ఏకరాతి శిలపై ఇక్కడ మనకి ఇటువైపులా ఇంకొక బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒకటే రాయిపై 4 వైపులా ఉన్నటువంటి గౌతమ బుద్ధుని యొక్క శిల్పాన్ని మనం గమనించవచ్చు. దీంతో పాటు పక్కనే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అరుదైన గుహని మనం ఇక్కడ గమనించవచ్చు. కాలక్రమంలో పర్యవేక్షణ లోపించడం వల్ల బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు, కళారూపాలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. కాబట్టి వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద మరియు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పురావస్తు శాఖ మీద ఉన్నదని తెలియజేస్తూ, అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం మన కారుకొండ రామవరం గుట్టల మీద మనం గమనించవచ్చు.